వారాహి సిల్వర్ జ్యువెలరీ. ఇప్పుడు మన వారాహి సిల్క్స్ KPHP స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. నెల్లూరు జిల్లాలో చల్లారని మరబోట్ల వివాదం. అయితే జువెలదిన్న ఫిషింగ్ హార్బర్లో మరబోట్లు మాయమైనటువంటి సంగతి తెలిసిందే. అయితే తెర వెనుక ఎంపీ బీద మస్తాన్ రావు ఉన్నారనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. బోట్ల చోరీ వివాదం పైన స్పందించారు ఎంపీ మస్తాన్ రావు. బోట్ల తరలింపులో తన ప్రమేయం లేదని కూడా ఆయన వివరణ ఇచ్చారు. తనపైన నిరాధార ఆరోపణలు చేయడం బాధాకరమంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మత్స్యకారుల పోరాటానికి ఎప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు. అయితే 6 నెలల క్రితం తమిళనాడుకు చెందినటువంటి 4 మరబోట్లను పట్టుకున్నారు మత్స్యకారులు. బోట్లను ఎత్తుకెళ్లారు తమిళనాడు యొక్క జాలర్లు. మొత్తం మీద ఈ మరబోట్ల వ్యవహారం మాత్రం కొంతవరకు ప్రకంపనలు రేపుతుంది. అంటే మా ఇప్పుడు మీ దగ్గర ఉంటుంది కదా, ఒక దొంగ దొరికితే మీరు ఏ విధంగా శిక్షిస్తారు, ఎట్లా రాపిడి రప్పించారు కదా, ఆ విధంగా మేము రాపెట్టించాము. గొడ్డలు ఇప్పాము, కొట్టాము, వాళ్ళ పిల్లకాయలు తీసుకొచ్చాము, కట్టేసాము, కట్రాయిలతో కాళ్ళు చేతులు కట్టి పక్కన పెట్టాము, వాళ్ళ బంధువులను పిలిపించాము. మాకు చెప్పట్లా, వాళ్ళు తరివేస్తాము, మాకు తెలుసు కదా మన ప్రవర్తన అని చెప్పి బయటకు పంపిస్తే అప్పుడు నిజాలు వచ్చాయి. ఈరోజు సింపుల్గా బిఎంఆర్ గారు నాకు ఏ సంబంధం లేదంటే ఎవరు నమ్ముతాం సార్? ఇది అంతలా హోదా ఉన్న ఎంపీ అతను ఇలాంటి మా మీద ఆడే కకృతిని మాటలేదు చెప్పు. ఆయన డైరెక్టర్ వచ్చి 10 లక్షలు ఇస్తా బోర్డు పెడతాను మీరు చేయండి అంటే మేము ఒప్పుకోమా? ఎందుకు రాలేదు ఆ రోజు? 8 నెలల నుంచి వెయిటింగ్ ఉన్న రాని మాటలు ఎందుకు వచ్చింది? 2 నెలల నుంచి ప్లానింగ్ అంటది. ఈరోజు ఒకరోజు ఆయన కాపు చెప్పేసాడా మాకు అయిపోయిందని? దానికి లేదు కదా. 2 నెలలు 3 నెలల నుంచి మా కాపుల్ని ఆధీనంలో పెట్టుకొని వాళ్ళకి మందు పోచో ఏదో ఆధీనం చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మమ్మల్ని ఏమంటున్నారు? కాపులు మేము గ్రామం డబ్బులు వేసుకున్నాము, మా గ్రామం తరపు నుంచి ఒక 20,000 ఇచ్చాము, ఆయనకు డబ్బులు కావాలంటే. ఇప్పుడు ఏమన్నారు పిల్లగాళ్ళు, మీరు ఎందుకు ఇచ్చారు, వాళ్ళు చేసే మాటలు మాకు తెలియదు అని అంటున్నారు. రాజకీయ నాయకుడు తమిళనాడులో చేస్తున్నాడు. రాజకీయ నాయకుడు ఆయన ఆంధ్రలో పుట్ల ఆయన ఆడు పుట్టాడు కావాలా? అలా ఫస్ట్ మాట మాట్లాడిందో పిఎంఆర్ ఆంధ్రోడు పుట్టాడా తమిళోడు పుట్టాడా? ఫస్ట్ మాట అడగాలి బిఎంఆర్, ఈ మాట అడగాల. ఎవరు పుట్టావు? చదివిస్తే ఒక ఉద్యోగంలో ఏమి లే. ఎవరికి చెప్తాను? కాపుల వ్యవస్థ కాపుల వ్యవస్థను మేము పోగొట్టుకోలేము. మాకు రాజకీయంగా మాకు వద్దు. ఖచ్చితంగా చెప్పాలంటే ఏదైనా సరే ఒకే తాటి మీద కాపులు పిలిచి మళ్ళీ పెట్టామంటే ఈ రోజైనా సిద్ధమే మేము ఏకమయ్యేదానికి. మేము కాపులను వదిలి రాలేము బయటకు. మా కాపులు కాబట్టి వాళ్ళు మీటింగ్ పెడతారంటే రేపు దేనికైనా రమ్మంటే పోతాము. మీరు చెప్పినా ఆగము. మేము ముందుగా చెప్పేస్తున్నాం సార్, మీరు చెప్పినా మేము ఆగము. మా కాపులు ఏ తీర్మానం చేస్తే ముందు చెప్పేస్తున్నాము. సార్ చెప్పిన తర్వాత ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, నెల్లూరు జిల్లా మరబోట్ల వివాదం మాత్రం ప్రకంపన రేపినటువంటి విషయం విదితమే. అయితే ఇప్పుడు ఎంపీ మస్తాన్ రావు దీని మీద స్పందించారు, తనకేం సంబంధం లేదు, సో కావాలని ఇరికించేటువంటి ప్రయత్నం అనేటువంటి అంశం పదే చెప్తున్నారు. సో మత్స్యకారులుగా అండగా ఉంటామనేటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఎలా చూడాలంటారు? పూర్తి డీటెయిల్స్ ఏంటండి? ఎస్ సిరాజ్, అంటే మనం గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించి గత 10 రోజుల నుంచి కూడా కొంత రచ్చ అయితే నడుస్తుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో చోటు చేసుకున్నటువంటి ఈ మరబోట్ల అదృశ్య వ్యవహారం మాత్రం ఇటు రాజకీయంగా నెల్లూరు జిల్లాతో పాటుగా రాయలసీమ ప్రాంతంలో కూడా కొంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి తమిళనాడులో ముఖ్యంగా దీనికి సంబంధించి వివాదం అయితే నడుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా దీనికి సంబంధించి ఆయన వివరణ కూడా ఇచ్చారు. అసలు ఏం జరిగింది ఏంటనేది మనం ఒకసారి చూస్తే, అంటే సుమారు 6 నెలల క్రితం తమిళనాడుకు చెందినటువంటి 4 మరబోట్లు నెల్లూరు తీరంలో అక్రమంగా చేపల వేట సాగిస్తూ
సాగిస్తున్నారు. స్థానిక మత్స్యకారులు వాటిని పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ వేట సాగిస్తున్నది నా బోట్లను జువ్వెలదిన్నె హార్బర్ కు తరలించి అక్కడే ఉంచారు. అయితే ఇటీవల 4 బోట్లను హార్బర్ నుంచి రహస్యంగా మాయం చేయడం కొంత కలకలం రేపినటువంటి పరిస్థితి. తమిళనాడుకు చెందిన జాలర్లు వచ్చి తమ బోట్లను తాము తీసుకెళ్లారని ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా దీని వెనుక స్థానిక రాజకీయ నాయకుల హస్తం ఉందనేటువంటి ఆరోపణలు వచ్చాయి. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే ఇది అటు రాజకీయంగా కూడా కొంత వివాదం నేపుతున్నటువంటి నేపథ్యంలో ఎంపీ బీదా మస్తాన్రావు కొంత ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఈ బోట్ల తరలింపు వ్యవహారంలో తనకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే బోట్ల తరలింపులో కానీ వ్యవహారంలో కానీ నా పాత్ర ఏమాత్రం లేదు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం వల్ల మత్స్యకారులు తప్పుడు సంకేతాలు వెళ్తాయంటూ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా తాను దశాబ్దాలుగా మత్స్యకారు కుటుంబాలకు అండగా ఉంటున్నానని, వారి హక్కుల కోసం పోరాడుతున్నానని కూడా ఆయన కొంత గుర్తు చేశారు. అయితే కొందరు రాజకీయ స్వార్థం కోసమే తన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కూడా కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే దీని మీద బోట్లు ఎలా మాయమయ్యాయి ఏంటనే దానికి సంబంధించి కూడా ఆయన కొంత అంటే విచారణ జరగాలి, దీని వెనక ఎవరున్నారు, ఏ విధంగా మాయం చేశారనే దానికి సంబంధించి విచారణ జరపాలి, సమగ్ర విచారణ జరిపి నిజాలను బయట పెట్టాలని కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అంటే ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు. ఇక హార్బర్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ను కూడా వాళ్ళు పరిశీలిస్తున్నట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తుంది. అదేవిధంగా తమిళనాడు సరిహద్దుల వైపు బోట్లు మళ్ళాయా లేదా ఇతర ప్రాంతాలకు తరలించారా అనే కోణంలో కూడా కొంత ఆరాధిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి స్థానిక మత్స్యకారులు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. హార్బర్ లో భద్రత ఉన్నప్పటికీ అంత పెద్ద బోట్లను ఎలా మాయం చేస్తారు, ఏ విధంగా అదృశ్యం అవుతాయంటే కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. తమిళనాడు జాలర్లు వచ్చి బోట్లను తీసుకెళ్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు, దీని వెనక పెద్దల అండదండలు లేనిది సాధ్యం కాదనేది కూడా వాళ్ళు వాదిస్తున్నటువంటి ప్రయత్నం. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పటికే మత్స్యకార సంఘాలు కూడా నిరసనలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా అటు అంటే మత్స్యకారుల సమస్యగానే కాకుండా ఇది రాజకీయ రంగు పొలుముకోవడమే కొంత సమస్యగా మారేటువంటి పరిస్థితి. అయితే ఎంపీ ఇప్పటికే బీద మస్తాన్రావు దీనికి సంబంధించి క్లారిటీ కూడా ఇచ్చేసినటువంటి నేపథ్యంలో సో మత్స్యకారులు ఇప్పటికైనా ఆందోళన విరమించేటువంటి పరిస్థితి ఉంటా అంటే అదేవిధంగా పోలీసులు కూడా ఏ విధంగా దీన్ని కేసుని డీల్ చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇది కొంత సెన్సిటివ్ గా మారేటువంటి విషయం సిరాజ్. అందుకనే దీనికి సంబంధించి అటు ఎంపీ వివరణ ఇచ్చినప్పుడు కూడా విపక్షాలు ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రయత్నం చేస్తున్నాయనేటువంటి కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. అయితే ఈ వివాదం సద్దుమణగాలంటే ప్రభుత్వం నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలి, ఈ 4 బోట్లను ఆచూకీ కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేది అక్కడ ప్రధానంగా వినపడుతున్నటువంటి కామెంట్. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా అటు ఎంపీ గానీ లేదా ఎంపీ మనుషులు గానీ ఎవరైనా ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా అటు ఇప్పటికే కొంత సీఎంఓ కార్యాలయం కూడా ఈ అంశానికి సంబంధించి ఆరాధించినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా నెల్లూరు ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన వద్దకు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వద్దకు కూడా ఈ సమాచారం వెళ్ళింది అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి కామెంట్. ఏది ఎలా ఉన్నప్పుడు కూడా ఈ అంశానికి సంబంధించి కొంత అంటే మత్స్యకారుల్లో నెలకొన్నటువంటి ఆందోళనలను రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ స్థానిక ఇప్పుడు ఎవరైతే బీదా మస్తాన్రావు ఉన్నారో రాజ్యసభ ఎంపీ ఆయన తీర్చాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో ఇంకా మరబోట్ల వివాదం చల్లారేటువంటి పరిస్థితి అయితే కనబడట్లేదు. జువెలదిన్నె ఫిషింగ్ హార్బర్లో మరబోట్లు మాయమవడం మాత్రం కొంతవరకు ప్రకంపన రేపింది. అయితే ఇప్పటి వరకు తెర వెనుక ఎంపీ బీదా మస్తాన్రావు ఉన్నారనేటువంటి ఆరోపణలు రావడం, తాజాగా ఎంపీ దీని మీద స్పందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. బోట్ల చోరీ వివాదంపై తనకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా మస్తాన్రావు స్పందించారు. సో బోట్ల తరలింపులో తమ ప్రమేయం కూడా లేదని కూడా ఆయన వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేయడం బాధాకరమంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ. మత్స్యకారుల పోరాటానికి ఎప్పుడు అండగా ఉంటానని స్పష్టం చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద 6 నెలల క్రితం తమిళనాడుకు చెందినటువంటి 4 మరబోట్లను కూడా మత్స్యకారులు పట్టుకున్నారు. అయితే బోట్లను ఎత్తుకెళ్లారు తమిళనాడుకు చెందినటువంటి జాలర్లు. ఈ వ్యవహారం మాత్రం కొంతవరకు ప్రకంపన రేపినటువంటి నేపథ్యంలో తాజాగా ఎంపీ బీదా మస్తాన్రావు స్పందించినటువంటి తర్వాత పోలీసులు ఈ కేసును ఏ విధంగా డీల్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటి వరకు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి బీదా మస్తాన్రావు ఇప్పుడు క్లారిటీ ఇచ్చేసినటువంటి నేపథ్యంలో రాజకీయ పరంగా ఎన్నో విమర్శలకు కూడా దారితీసేటువంటి పరిస్థితుల వైపు కూడా ఈ కేసు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.